ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 50 అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నువ్వు నన్ను గురించి మొర్రపెట్టుము, నిన్ను విడిపించెదను, నువ్వు నన్ను మహిమపరచెదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాందు దేవుడు ప్రభు మనందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆపత్కాలమందు నువ్వు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నువ్వు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలంలో ఎవరి గురించి నువ్వు మొరపెట్టాలి? దేవుని గురించి, దేవుని మీద నువ్వు ఆధారపడినట్లుగా దేవుడు ఉదయకాంత వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆపత్కాలమందు నువ్వు నన్ను గురించి మొరపెట్టు. నువ్వున్నా ఏ ఆపదలో ఉన్న ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఉదయకాంతు దేవుడిని ఆదుకోవాలని, ఆపత్కాలం నుంచి విడిపించాలని వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు ఆపత్కాలమందు నువ్వు నన్ను గురించి మొర్రపెట్టుము, నిన్ను విడిపిస్తాను, అప్పుడు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. ఆయన మహిమపరచబడినట్లుగా నువ్వేమి చేయబడాలి అంటే, ఆపత్కాలమందు దేవునికి నువ్వు మొర్రపెట్టాలి. దేవునికి మొర్రపెడితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏ ఆపదల్లో నువ్వు ఉన్నా, నా ప్రభు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలమందు నువ్వు దేవునికి మొర్రపెట్టు. నీకే ఆపద ఉందో, ఒకవేళ నీకు కుదరే రోగం అనే ఆపద ఉందేమో, లేక కుటుంబంలో సమస్యలతో ఆపదలతో కుంగిపోతున్నావేమో, అప్పుల బాధలతో కృంగిపోతున్నావేమో, ప్రతి విధమైన సమస్యలతో ఏ విధము చేత నువ్వు కృంగిపోతున్నా, నా ప్రభు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలమందు నన్ను గురించి మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరచు. ఆయన విడిపించే దేవుడు. ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు ఆయనే. ఆయన ఆపత్కాలమందు నువ్వు ఆయనకు మొర్ర పెడితే ఆయన నిన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా, నువ్వేం చేయాలి ఆపత్కాలమందు అంటే, యెహోవాకు మొర్రపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తాను. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు అండి. ఆయన ఉత్తరం ఇచ్చి ఆపద నుంచి నేను విడిపించే దేవుడు. చూడండి, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని ఆపదలు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఫోన్లు ఉంటాయి కదా, ఫోన్ తీసుకొని ఒక్కొక్కరు ఫోన్ చేసుకొని చెప్తూ ఉంటారు. వారిలో మన బాధ ఎటు వారికి అర్థం కాదు. ఎటువంటి ఉత్తరమో, ఎటువంటి జవాబు రాదు. మనుషులు అందుకే నమ్ముకోవద్దు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొర్రపెట్టు. ఎవరికి ఫోన్ చేయాలి? నువ్వు దేవునికి ఫోన్ చేయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు మొర్రపెట్టు, ప్రార్థన చేయి. ఆయన సన్నిధిలో ప్రార్థించే కృప నీకు ఇచ్చాడు కదా. కాబట్టి ఆపత్కాలమందు నువ్వు ఎవరి గురించి మొర్రపెట్టాలి? నన్ను గురించి, యేసయ్య గురించి నువ్వు మొర్రపెట్టు. ఆయన నిన్ను ఆపత్కాలం నుంచి విడిపిస్తాడు, తప్పిస్తాడు, కాపాడుతాడు. ఆయన విడిపించినప్పుడు నువ్వేం చేయబడాలి? అప్పుడు నన్ను మహిమపరచెదవు. ఆయన నిన్ను మహిమపరచాలి అంటే నువ్వు మొట్టమొదటిగా ఆయనకు మొర్రపెట్టాలి, తర్వాత నువ్వు దేవుని కూడా మహిమపరచాలి. వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమనంటే, ఆపత్కాలమందు నువ్వు నన్ను గురించి మొర్రపెట్టు. మనుషులకి ఎవరికి చెప్పుకోవద్దండి. ఈరోజు నీకున్న ఆపదలను బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న బలహీనతను బట్టి, నీకున్న ఓ గొప్ప శ్రమను బట్టి నువ్వు మనుషులు చెప్పుకుంటే ఈరోజు బాగానే ఉంటారు నీతో. రేపు ఏమంటారు తెలుసా? వీళ్ళకి ఇంతే కావాలి, వీళ్ళకి తగిన శాస్తి జరగాలి, నీకు సహాయం చేయరు సుమి, పైపెచ్చు మాటలు కూడా మాట్లాడతారు. ఏమన్నా తెలుసా? వారికి తగినట్లుగా జరుగుతుందని. అదే దేవునికి మొర్రపెట్టావనుకోండి, దేవునితో నువ్వు చెప్పావనుకోండి, నీకే సమస్య ఉన్నదో, ఏ ఆపద ఉందో, ఏ బాధ ఉందో, దేని చేత నువ్వు కృంగిపోతున్నావో, నా ప్రభువుకు నువ్వు మొర్రపెట్టు. ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన నేను విడిపిస్తాడు, తప్పిస్తాడు, కాపాడుతాడు. ఆయన కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, ప్రతి విషయంలో ఆయన తప్పించే దేవుడు. ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు ఆయనే. ఆపత్కాలం నిన్ను నన్ను తప్పించేది ఎవరో తెలుసా? యేసయ్య తప్ప ఇంకెవరు తప్పించలేరండి. కాబట్టి ఆయన గురించి మొర్ర పెడదాం, ఆయనకే చెప్దాం. నీకే సమస్య ఉన్నా ఇదే కావాలి, ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడతాడు. ఏమనంటే, ఆపత్కాలమందు నువ్వు నన్ను గురించి మొర్రపెట్టు, నీకు నేను ఉత్తరం ఇచ్చేదను, అప్పుడు నువ్వు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. నువ్వు ఎవరికి మొర్రపెట్టాలి? ఈ సంవత్సరం చివరి దినాల్లో మనం ఉన్నాం, 2024 చివరి దినాల్లో ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టే కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం మనందరి పట్ల, మన జీవితాల పట్ల నెరవేర్చి, తన కృపలో, తన ఉనికిల్లో మనందరిని కూడా ఆపత్కాలంలో దేవుని మీద ఆధారపడే కృపను మనకి ఇచ్చి, ఆయన ప్రతి ఆపద నుంచి దేవుడు మిమ్మును మీ కుటుంబాలు విడిపించి సంరక్షించును గాక.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.